ఇక అప్డేట్ చూస్తే కాంగ్రెస్ 4 నెలల పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో సాగునీరు అందక పొట్టకొచ్చిన వరి పంట ఎండుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు, మోసపు గ్యారంటీలను నమ్మి మోసపోయామన్న భావన గ్రామాల్లో ఉందన్నారు నామ నాగేశ్వరరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలోని అశ్వరావుపేటలో పాదయాత్ర నిర్వహించారు. దాంతో పాటుగా ఏదైతే గ్యారంటీలు వారంటీలు అన్నారో అవి ప్రజలు నమ్మారు. అది నమ్మి మనం ఎంత చేసినా వీళ్ళేదో చేస్తారని ఆశతోని ప్రజలు ఓటేశారు. గత వారం నుంచి నేను ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నా. పాలేరు నుంచి మొదలుకుంటే ఇక్కడైతే కొంతవరకు మీకు పర్వాలేదు, ఇంకా కొంత బోర్లకు నీళ్లు వస్తున్నాయి. కానీ అటుపక్క పరిస్థితి కనుక చూసినట్టయితే పొట్టకు వచ్చినటువంటి వరి పంటలు చాలా వరకు ఎండిపోయినాయి. మొక్కజొన్న ఎండిపోయింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపడిపోయినరు. అంతేకాకుండా తాగటానికి కూడా నీళ్ళే ఒక పక్కన. తాగునీరుకి ఇబ్బందే, సాగునీరుకి ఇబ్బందే. ఒక్క ఖమ్మం పరిస్థితే కాదు, ఈ పరిస్థితి చాలా వరకు తెలంగాణలో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి అయినా నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కుకట్పల్లి ఫతేనగర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి అభ్యర్థి లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలారా, అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవం, మీరు పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ మీకు కింద ఉన్నటువంటి వాళ్ళు, ఒకరి కాంగ్రెస్ పార్టీ అంటారు, ఒకరు బీజేపీ పార్టీ అంటారు. కానీ మనం ఏ పార్టీ అంటారు? మనం ఎవరా పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప వేరే పార్టీ అంటారా? మరి తెలంగాణలో తెలంగాణ పార్టీకి వేసుకుందామా, ఊరికి వేసుకుందామా? సార్ ఆలోచన. మన పేరు చెప్పగానే ఆ తెలంగాణ పార్టీలు పోతున్నారు అంటారా పెద్ద మనుషులు అంతా. మరి తెలంగాణ పార్టీ అన్నప్పుడు తెలంగాణకి వేసుకుందామా, ఇంకొకటి వేసుకుందామా? సార్ ఆలోచన. రంజాన్ పండుగ వస్తే మనం బట్టలు ఇచ్చాము సార్. రంజాన్ పండుగ బట్టలు ఇచ్చిరా? మసీదులో 1,00,000 రూపాయలు ఇచ్చిరా? రేపు కైసల పండుగ వస్తుంది, వాళ్ళకి ఇయ్యరు. మన బోనాల పండుగ వస్తే వాళ్ళకి ఇయ్యరు. ఇవి చెప్పినట్టు చెప్పుకుంటూ పోతా ఉన్నాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి అయినా నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కుకట్పల్లి ఫతేనగర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి అభ్యర్థి లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలారా, అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవం, మీరు పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ మీకు కింద ఉన్నటువంటి వాళ్ళు, ఒకరి కాంగ్రెస్ పార్టీ అంటారు, ఒకరు బీజేపీ పార్టీ అంటారు. కానీ మనం ఏ పార్టీ అంటారు? మనం ఎవరా పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప వేరే పార్టీ అంటారా? మరి తెలంగాణలో తెలంగాణ పార్టీకి వేసుకుందామా, ఊరికి వేసుకుందామా? సార్ ఆలోచన. మన పేరు చెప్పగానే ఆ తెలంగాణ పార్టీలు పోతున్నారు అంటారా పెద్ద మనుషులు అంతా. మరి తెలంగాణ పార్టీ అన్నప్పుడు తెలంగాణకి వేసుకుందామా, ఇంకొకటి వేసుకుందామా? సార్ ఆలోచన. రంజాన్ పండుగ వస్తే మనం బట్టలు ఇచ్చాము సార్. రంజాన్ పండుగ బట్టలు ఇచ్చిరా? మసీదులో 1,00,000 రూపాయలు ఇచ్చిరా? రేపు కైసల పండుగ వస్తుంది, వాళ్ళకి ఇయ్యరు. మన బోనాల పండుగ వస్తే వాళ్ళకి ఇయ్యరు. ఇవి చెప్పినట్టు చెప్పుకుంటూ పోతా ఉన్నాం. తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరూ ఒకటే కొడుతూ ఉన్నాను, ఒక మంచి మనిషి లోకల్ క్యాండిడేట్ ఇక్కడ మన పార్లమెంట్ సభ్యుడే, పార్లమెంట్లో ఉన్నటువంటి ఉప్పల్లో నివసిస్తూ ఉన్నాడు. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, 20-30 సంవత్సరాల నుంచి ఆయన మంచి సేవలు చేస్తూ, బీద వాళ్ళకి సేవలు చేస్తూ, హెల్త్ క్యాంపులు పెట్టి, వాళ్ళ పాపడు డాక్టర్, వాళ్ళ అల్లుడు డాక్టర్, ఎన్నో వేల మందికి ఇప్పటికీ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా సేవ చేస్తున్న వ్యక్తి కావాలా మీరు ఆలోచన చేసుకోండి.
లక్ష్మారెడ్డి గారు నేను ఏ రకంగా అయితే మీ అమ్మడు ఉన్నానో లక్ష్మారెడ్డి గారు మీ అమ్మడు ఉంటాడు, నేను కాపాడుకుంటాడు, ఇచ్చిన సమస్యలు పరిష్కరించుకుంటాడు. మాటలతో వద్దు. ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. మేము ఇక్కడ కూడా కళ్యాణ ఇస్తామని చెప్పి చెప్పలేదు. ఎలక్షన్ ముందు 50,000 51,000 కళ్యాణం అని చెప్పి సరిపోతలేదు ఆడబిడ్డలకు అని చెప్పి 75,000 చేశాం. అది సరిపోతలేదని చెప్పి 1,00,000 రూపాయలు చేశాం. ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలకు 6 నెలల్లో కూడా చెక్కులు ఇంటికి పిలిపించి బోనం పెట్టించి చెక్కులు ఇచ్చింది వాస్తవమా కాదా చెప్పండి. అదే చెక్కులు ఇస్తున్నాం 1,00,000 రూపాయలు. నేను అనుకున్నాను మనం 250 వచ్చింది మీ పెద్దల గారు. నిజంగా మాడపరచులకు బంగారం అంటే చాలా ప్రేమ. బంగారం పైసలు 2 లక్షలు ఇచ్చేస్తారు కానీ బంగారం తులం బంగారం ఇస్తే ఆనందంగా తీసుకుంటారు, అంతా ఒక గొప్పతనంగా తీసుకుంటారు. నిజంగా అనుకున్నాను, నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంగారం అనేటువంటిది ఇస్తున్నారు. మా తులం బంగారం అంటే మా తల్లిదండ్రులు కూడా మంచుకుంటారు. ఇంకా ఆ రోజు కనీసం బోయిన పెట్టి బిర్యానీ పెట్టాలి పైన చేసినప్పుడు కూడా మొన్న నేను ఎంఆర్ ఆఫీస్లో పిలిపించి, అయ్యా మా క్యాంప్ ఆఫీస్ ఉంది, అది కూడా మీ గవర్నమెంట్ బిల్డింగ్, నేను ఎప్పుడు బోయిన పెట్టి కళ్యాణ లక్ష్మి షాద్మోహన్కి ఇస్తా, ఇట్లా ఉత్తరం ఇయ్యను అని చెప్పి పిలిపిస్తే ఆడపోతే ఒక 2 బిస్కెట్లు ఇచ్చి నీళ్ళల్లో ఎండ నిలబెట్టి మన బంగారం ఇస్తాను కదా సార్ ఎంఆర్ఓ గారు అంటే కింది మీరు చూస్తుంది సార్ మీరు ఇచ్చినే ఇంకా కొత్త శాంక్షన్ కాలేదు. ఏం చెప్పిన తల్లిదారా రోజులు మనకు గెలిపియండి, ఇంటింటికి బంగారం కళ్యాణ లక్ష్మి షాద్మోహన్కి ఇస్తామన్నారు. మరి రంజాన్ పండుగ మా మైనారిటీ సోదరులకు మైనారిటీలకు వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాం. రేపు ఉగాది పండుగ వస్తుంది మా మహిళలకు ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేశాం. ఏ సపోర్ట్ లేదు. ఆ నిరుపేద బిడ్డలకు ఏదైతే మీరు హామీ ఇచ్చి ఉన్న ఇంటింటికి మీ ఆఫీసర్ పిలిచి మీరు అప్లికేషన్ పెట్టించుకున్నారు. 93,000 మంది అప్లికేషన్ పెట్టారు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నేను అడిగేది ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకు పింఛన్ ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకు 2,500 రూపాయలు ఇస్తారా? 2,500 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? దేనికి వర్తిస్తారో వరకు ఆఫీసర్ల కరెక్ట్గా లేదు. ఇచ్చిన మాట మీరు నిలుపుకోండి. మేము ఇచ్చిన మాట నిలుపుకున్నాం. ఆ రోజు ఇంటింటికి వాటర్ అన్నాం, వాటర్ ఇచ్చాం. మరి ఈ రోజు 20,000 లీటర్లు ఫ్రీ అన్నాం. మన డబ్బులు వసూలు చేస్తున్నారు తెలుగునా చేస్తున్నా తల్లి? డబ్బులు మాత్రం ఎవరైనా 20,000 లీటర్ల లోపల ఉన్నారు డబ్బులు అడిగితే కట్టమని చెప్పండి. మా ఎమ్మెల్యే గారు కట్టవద్దా చెప్పండి. ఆ రోజు చెప్పండి. ఎందుకంటే నీళ్లు తెచ్చింది మనం. ఈ రోజు నీళ్లు లేక అల్లాడిపోతున్న ఊళ్ళలో అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి స్థానిక 59వ డివిజన్లో సమావేశం నిర్వహించారు. తనకు తోడుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్లిచ్చేవారని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. బండి సంజయ్ 5 ఏళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. గతంలో లాగే కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టి బీజేపీకి లబ్ధి చేయాలని చూస్తుందని వినోద్ అన్నారు. నీట్ సిటీ కనుక మన సిటీ నీట్ అయిపోయింది. అందుకని దానికి నాకు తోడుగా ఆయన పార్లమెంట్లో గలామి పెట్టి కొట్లాడుకున్నాం. మేము పోయినాం. మేము ఒక ఇంజనీర్ ఆయన ఒక ఇంజనీర్ ఉండి కొట్లాడి తీసుకొచ్చుకున్నాం. అప్పుడు తన ఎన్డీఏ ప్రభుత్వం కాదు, తన బీజేపీ లీడర్ కొట్లాడుకుని తీసుకొచ్చుకున్నాం. ఈరోజు నిధులు కళ్ళ పాడుబడ్డ భూములను ఏం చేద్దామని మెడికల్ కాలేజ్ కదా. మెడికల్ కాలేజ్ కన్నా ముందు ఫస్ట్ ఏం తీసుకొద్దాం, ట్రిబ్లైట్ తీసుకొద్దామని చెప్పేసి ట్రిబ్లైట్ కోసం కూడా తీసుకొచ్చుకున్నాం. రైల్వే లైన్ కావాలని చెప్పినాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే పార్లమెంట్ సభ్యులు బట్టి కూర్చోలేదు, తిరుగుతూనే ఉండేది. నిధులు తీసుకొచ్చుకున్నాం. మరి ఈరోజు మరొకసారి కళ్ళ ముందు నిలబడతారు. సరే ప్రజా తీర్పులు సాధించాలి. ఏం పార్టీకి ప్రభుత్వం సంబంధం లేదు. ఏమైంది 100 రోజుల్లో కూర్చుంది కదా. కనుమరణ మొత్తం తిరుగుదు. నా మెయిన్ రోడ్ల లెక్క చిన్న రంధ్రం పెడితే అయ్యో బాధపడుతుంటారు, మా ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి కొత్త రోడ్డు తీసుకొస్తాం. మళ్ళీ ఇమ్మీడియట్గా నువ్వు చూసినప్పుడు మొత్తం ఒక్కరు 100 రోజులకే ఒక్కొక్క క్యారెట్ పట్టించుకుని నాదుండేడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నేను పార్లమెంట్ సభ్యుడిగా గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా మేము గెలిచిన తర్వాత మొదటి రోజు నుండే కరీంనగర్ అభివృద్ధి కోసం మేము ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ గారు 10 సంవత్సరాలు, మోడీ గారు ప్రధానమంత్రి గారు, నేను మొదటి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. తర్వాత 5 సంవత్సరాలు వారు ఉన్నారు బండి సంజయ్ గారు.
నేను అడుగుతూ నాకు 5 రూపాయలు కొత్తగా తీసుకొచ్చిండ్రా. దురదృష్టవశాత్తు ఏంటంటే నేను గట్టిగా అడిగిన తర్వాత పెద్ద ఫ్లెక్సీలు పెట్టిడు ఊళ్ళో. జాతీయ ఉపాధి హామీ పథకం కొత్తపల్లికి 90 కోట్లు, అంగన్వాడీ 8 కోట్లు, చెట్లు నాటడానికి 3 కోట్లు. ఇవి ఊర్లలో పోస్టర్లు వేసుకున్నారు బండి సంజయ్ గారు. ఇలా IIIT కరీంనగర్కి వస్తే IIT కాన్పూర్ చదివిండు నా కొడుకు, IIT ఖరగ్పూర్ చదివిండ్రు, IIT చెన్నైలో చదివినట్టు చెప్పుకుంటారు. IIIT కరీంనగర్లో నెక్స్ట్ మన కడుపులో పుట్టిన పిల్లలు మన వారసులు చదువుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రపంచవ్యాప్తంగా కరీంనగర్ IIIT ఒక పేరు ప్రతి. బ్యాక్ టు న్యూస్. లక్ష్మీ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. పంటలు ఎండిపోకుండా ఆఖరి తడి కోసం ఒక్క 10 రోజుల పాటు నీటిని విడుదల చేస్తే సరిపోతుందని, అధికారులు వెంటనే నీరు విడుదల చేయాలన్నారు. సాగునీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు వేముల ప్రశాంత్ రెడ్డికి తెలిపారు. వెంటనే సాగునీటి శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన పంటలు ఎండిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 10 రోజులు రోజుకు 300 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేస్తే సరిపోతుందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ గారు మార్నింగ్. ఎస్సీ గారు బాగున్నారా? ఇప్పుడు లక్ష్మి ఎందుకు బంద్ చేసినారు? సార్ అయితే మొత్తం కెనాల్స్ అన్ని బంద్ చేయని చెప్పి నిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. ఈఎన్సీ జనరల్ గారు ఏదో మంత్రి గారు చెప్పారని చెప్పి అన్నారు సార్. అది అయితే మొత్తం బంద్ చేశారు సార్. అట్లా కాదు. ఇప్పుడు మనకేమో నేను మొదల నుంచి మొత్తుకుంటున్నా ఇట్లనే కింద అలొకేషన్ లేకుండా కిందికి పంపించి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇబ్బంది కాదా? ఇప్పుడు ఆ లక్ష్మికి ఎంత మనకు 300 క్యూసెక్స్ కదా సార్. వాళ్ళు 300 తీసుకున్నారు సార్. యాక్చువల్ 500 వరకు ఇచ్చారు సార్. అలొకేషన్ 600 ఉంది సార్. 600 ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా 600 మనం ఎప్పుడు 300 400 డ్రా చేసేది క్యూసెక్స్. అంటే అట్లా డ్రా చేశారు సార్. మరి ఒక 10 days ఒక 300 క్యూసెక్స్ కంటిన్యూ చేయరాదు? ఎంత అవుతుంది 10 daysకు 300 క్యూసెక్స్ అంటే 0.3 TMC. ఒకటి సెక్రటరీ గారు వాళ్ళకు 10 మంది ఐఏఎస్ పెట్టారు సార్. డ్రింకింగ్ వాటర్ నుంచి సెక్రటరీ గారు ఒకటి వాళ్ళ ఆదిలాబాద్ ఒకటి నిర్మల్ మీటింగ్ పెట్టింది సార్. అంటే వాళ్ళు డ్యామ్ కూడా వచ్చారు ఇవాళ. అంటే వాళ్ళు వాటర్ ఉందా లేదా చెక్ చేయడం. ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర సార్? 12.64 ఉంది సార్. మరి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది 12.64 అయితే ఒక 0.3 కదా దీనికి పోయేది. అయితే అట్లా కాదు, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము. నేను కూడా చేస్తా సిఈ గారికి. మీరు కూడా ఒకసారి చెప్పండి. ఓన్లీ 0.3 TMC అవసరం పడుతుంది 10 days ఇచ్చినా కానీ, ఓ 300 క్యూసెక్స్ ఇచ్చినా కానీ. ఎందుకంటే లోకలైజ్డ్ ఆయకట్టు కదా. నెత్తి మీద ప్రాజెక్టు పెట్టుకొని పొలం ఎండిపోతుంటే ఊకుంటారా? వాళ్ళు గొడవ చేస్తారు. మళ్ళీ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు గొడవ చేసి రాస్తారోకలు చేసి ఇవన్నీ అవసరమా? నేను మాట్లాడతాను, ఈఎన్సీ జనరల్ గారికి మాట్లాడతాను, సుధాకర్ రెడ్డి గారికి మాట్లాడతాను. మీరు కూడా ప్రపోజ్ చేయండి. సార్ రైతులకు ఇబ్బంది ఉంది, ఒక్క కడైతే అయిపోతుంది. లోకలైజ్డ్ కదా, కిందనే ఉంటారు. ముప్కాల మండలము ప్రాజెక్టే ముప్కాల మండలంలో ఉంటుంది. ప్రాబ్లం అయితే లక్ష్మీ కెనాలే ముప్కాల మండలంలో అవుట్లెట్ వాళ్ళకన్నా ఇచ్చుకోవాలని మీరు కూడా ప్రపోజ్ చేయండి. నేను కూడా మాట్లాడతాను. బాను ఈ లక్ష్మీ కెనాలలో వచ్చిన రైతులు నేను వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను. లక్ష్మీ కెనాల్ ఎందుకు అట్లా సడన్ గా బంద్ చేసారు? లక్ష్మీ కెనాల్ ఇచ్చేలా 600 డిశ్చార్జ్, ఒక 300 డిశ్చార్జ్ ఇచ్చినా కానీ ఒక్క 10 రోజులు ఇచ్చినా ఓన్లీ 0.3 TMC అవుతుంది. రైతులంతా కోరుతున్నారు. మీరు కూడా మీ ఈఎన్సీ జనరల్ గారికి చెప్పండి, నేను రిక్వెస్ట్ చేసినా అని. ఇప్పుడు లాస్ట్ ఒక 30 ఇస్తే బతికిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సుధాకర్ రెడ్డి గారు. అప్పుడేమో లోకలైజ్ ఆయకట్టు లోకలైజ్ ఆయకట్టు మీరు అలొకేషన్ లేని దానికి ఇచ్చేసి, ఇవాళ లోకలైజ్ ఆయకట్టుకు అలొకేషన్ ఉన్నదానికి మీరు ఇవ్వకపోతే, పంటలు కాపాడకపోతే మరి రైతులు గొడవ చేస్తున్నారు అని చెప్పి మీరైతే చెప్పండి. మీరు చెప్పండి. ఎమ్మెల్యే గారు సీరియస్గా ఉన్నారు, రైతులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలుసును. అలొకేటెడ్ లేని ఏరియాకు మీరు 4 TMCలు ఇచ్చినారు కిందికి. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అలొకేటెడ్ ఏరియా ఏదైతే లోకలైజ్డ్ ఏరియా ఉన్నదో లక్ష్మీ కెనాల్కు ఇవ్వాల్సిన దానికి ఇవ్వట్లేదు. కాబట్టి రైతులు గొడవ చేస్తారు అని చెప్పి నేను కూడా చెప్పినా అని చెప్పండి. రైతులు కూడా అడుగుతున్నారు చాలా డిమాండ్గా. చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గంలో నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగంటి పంటలన్నీ ఎండిపోతున్నాయి. 6 గంటలు శ్రమించిన పండించిన పంట పశువులకు గ్రాసంగా మారుతుంది. గతేడాది వరకు యాసంగిలో పుష్కలంగా పంటలు పండించుకున్న రైతులు ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లోనే పశువులకు మేతగా వేస్తున్నామని చెప్తున్నారు. మార్పు తెస్తాం, రైతులకు మేలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా
నా పేరు నేరల్ల తిరుపతి. ఈ సంవత్సరం మొత్తం పొలాలన్నీ ఎండిపోయి మాకు చాలా బాధగా ఉంది. ఉన్న పరిస్థితి ఏంటంటే గత సంవత్సరాల విధిగా రిజర్వాయర్ నింపడం, నీళ్లు రావడం లాంటివి జరిగినాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది. అలాగే మేము అనుకున్న విధానంగా ఏంటిదంటే ఈసారి కూడా నీళ్ళు వస్తాయని గత సంవత్సరం ఇలా చేసినాం అలాగనే చేసినాం. ఈసారి మాకు ప్రభుత్వం మారిన తర్వాత నీళ్లు రాలేక మేము నా సొంతం 2 ఎకరాలు వరకు మాత్రం మొత్తం ఎండిపోయింది. పెట్టుబడులు కానీ దానికి ఉన్న ఖర్చు అవన్నీ కూడా పోయి మేము రోడ్డున పడే పరిస్థితి మాకు ఏర్పడింది. ఇప్పుడున్న బాధ మాకు ఏంటంటే ఉన్నదంతా పోగొట్టుకుని మా పరిస్థితి ఏంది అనే ఆందోళన మా మనసులో ఉంది. అదే గత ప్రభుత్వం చేసినట్లుగా ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే బాగుండు అని మాకు అనిపించింది. కానీ ఈసారి అలా జరగలేదు. అందుకు మాకు చాలా ఆవేదన ఉంది. కానీ అందరికీ నమస్కరించి చెప్పింది ఏమనగా అంటే ఇప్పుడు మాకున్న ఈ నష్టాన్ని కానీ ఈ పండగ మేము తిన్న దెబ్బను కానీ మీరు ఆదుకుంటారనే మనవి మేము చేస్తున్నాం. గత సంవత్సరాలు జరిగినట్లుగా ఇప్పుడు రాలేకపోవడంలో ప్రభుత్వం మార్పు కోరిరు ప్రజలు. అలాగనే ప్రభుత్వం మారింది కానీ ఈసారి ప్రభుత్వం మారడం ఏమో కానీ ప్రజల జీవితాలు కూడా మారిపోయే పరిస్థితి అయింది. అందుకు పాలకులు గమనించి మా యొక్క ఆవేదనను అంగీకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా పేరు వేణు. నేను వచ్చేసి 6 ఎకరాల పొలం పంట వేసుకున్నాను. ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం లాగా మాకు జనవరిలో నీళ్ళు వచ్చేవి. అలాగే వచ్చని చెప్పి 6 ఎకరాల పొలం వేశాను. ఇప్పటి వరకు ఒక చుక్క నీరు రాలేదు. 6 ఎకరాల పొలం ఎండిపోయింది. అప్పు చేసి 4 బోర్లు వేసాను. ఒక్క బోరు కూడా పడలేదు. ఎప్పటిలాగే మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు కింద 10,000 వచ్చేటివి ఈ పొద్దున్నల మీద. అవి రాలేవు. ఇన్ని రోజులు రాని వాటరు తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు పంట పొలాల మీద దృష్టి పెట్టి పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు బాగు చేద్దామనే ఉద్దేశంతో ఇట్లా పంట పొలాల దిక్కు రాగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ రిలీజ్ చేసింది. ఇన్ని రోజులు లేని వాటరు ఈరోజు ఎట్లా వస్తున్నాయి తెలంగాణలో. కేసీఆర్ గారు ఆయన గెలిచినా కానీ ప్రభుత్వం ఇట్లా కాకపోవు. ఇది ఏదేమైనా రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కక్ష సాధిస్తుంది. 2 లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ ఇస్తాను. ఇప్పటివరకు 2 లక్షలు కాదు కదా, 1 రూపాయి రుణమాఫీ అయితే లేదు. ప్రతిదానికి ఇప్పుడు ప్రతి ఒక్కటి మన ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఏది లేదు. మన 0 కరెంట్ బిల్ అన్నారు, అది కూడా వస్తలేదు. అంతకుముందు కేసీఆర్ గారు చేసింది మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి మాత్రం పొందినాం. ఈసారి మాత్రం కాంగ్రెస్ పాలనలో లబ్ధి అనేది లేదు. ఈరోజు మరి ఏం చేయాలి ప్రభుత్వం ఒకసారి మాకు అందరికీ సూచించాలి. మాకు ఒకటి ఇన్ని రోజులు లేని నీళ్ళు ఈరోజు తీసుకొస్తే మేము ఏం చేసుకుంటాం? పొలాలను ఎండిపోయినాయి. అది తెచ్చుకొని మేము ఏం చేసుకుంటాం? ఆవులు ఇన్ని రోజులు ఇప్పుడు 4-5 ఆవులు చనిపోయినాయి. ఆవులకు నీళ్ళు లేకుండా అట్లా ఇబ్బంది అయింది. పొలాలు ఎక్కడ ఏం లేకుండా పోయినాయి. మేము ఏం చేసుకోవాలి? ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాకు సూచన చేస్తే దాని విధంగా మేము సాగుదామని చెప్పి చూస్తాం. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు తాగునీటి అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదన్నారు. నాగార్జున సాగర్లో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంక్ను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్తో కలిసి పరిశీలించారు. వాటర్ ట్యాంక్లో పడి కోతులు చనిపోయిన నీళ్లు తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పాలన గాలి కుదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి ముడుపులు పంపేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ బిజీగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఈ సంఘటనకు బాధ్యులైన నాగార్జున సాగర్ ఏఈ భిక్షంతో పాటు మరో 2 వర్కర్లపై కేసు నమోదు చేశారు. అధికారులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటున్నారు. ప్రజల్ని గాలికి వదిలేసిండ్రు. సాగునీటి నిర్వహణ, తాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో. అసలే ఒకవైపు ఎండలు, కొంత కరువు పరిస్థితులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణక్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తు పోయి ఢిల్లీలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు దుర్గతి.
పాలసీదారుల సేవలో ఎల్ఐసి మరో ముందడుగు వేసింది. ఆర్థిక సంవత్సరం ఆఖరిలో మార్చి 30-31న సెలవు రోజుల్లో పనిచేసినందుకు విశేష స్పందన వచ్చిందని ఎల్ఐసి జోనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ 2 సెలవు దినాల్లో కూడా పాలసీదారులు ఈ సౌకర్యాన్ని విశేషంగా సద్వినియోగపరుచుకున్నారని తెలిపారు. పాలసీదారుల అవసరాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా ఎల్ఐసి కార్యకలాపాలు నిర్వహించిందన్నారు. వినియోగదారుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎల్ఐసి ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. Friends, as I speak now, Success Zone is on the track of creating history. In the year 2023-24, we are still 1 week away from launching a friendly books and also from